జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము 3 శ్రీమద్ రామాయణం విభాగము 6 పరకాంత సంగమము పరపురుష సంగమము ఎట్టి పాపకార్యాన్ని కలుగజేస్తాయి, ఎట్టి విపరీతాలను కలిగజేస్తాయి అనే విషయాన్ని వాల్మీకి మహర్షి తన రామాయణంలో బాలకాండలో గౌతమ మహర్షి భార్య అహల్యకు ఇంద్రునికి జరిగిన ఒక దుష్ట కార్యం విపులంగా చెప్తున్నారు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అహల్య అనే ఆమె బ్రహ్మమానస పుత్రిక. ఆమె చాలా అందగత్తె. ఆమెను భార్యగా చేసుకోవాలని చాలామంది దేవతలు ఋషులు ప్రయత్నించారు. బ్రహ్మదేవుని పరీక్షలో ఉత్తీర్ణుడైనటువంటి గౌతమ మహర్షికి అహల్యనిచ్చి వివాహం చేస్తాడు బ్రహ్మదేవుడు. గౌతమ మహర్షి అహల్య భూమిపైకి వచ్చి తమ ఆశ్రమంలో జీవనం గడుపుతున్నారు. అయితే అహల్యను వివాహం చేసుకోవాలని ప్రయత్నించి విఫలత పొందినటువంటి ఇంద్రుడు ఆమెపైన తనకున్న కోరిక చంపుకోలేకపోయాడు. ఆ కోరిక ఉండటం వల్ల అతను అధర్మానికి పాటుపడ్డాడు. ఒకరోజు గౌతమ మహర్షి వేకువజామున నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు తనకున్న శక్తితో గౌతమ మహర్షిగా అవతారమెత్తి అహల్య ఉన్నటువంటి కుటీరంలోకి వస్తాడు. అహల్యకు ఆ రోజు వరకు ఉన్న పాతివ్రత్యం వల్ల ఆమెకు తెలుసు, అతడు గౌతమ మహర్షి కాదు, వచ్చినది ఇంద్రుడు అని తెలిసింది. కానీ ఆమెకు కూడా ఇంద్రునితో శారీరక సంబంధం పెట్టుకోవాలని, అతనితో కలవాలని కోరిక ఉన్నది. గనుక ఇంద్రుడు రాగానే ఆమె కూడా అతనితో సహకరించి ఇద్దరూ కలిసి వ్యభిచరించారు. విషయం ఎలా మనసులో తట్టిందో కానీ మహర్షి గౌతముల వారు త్వరగా వచ్చి కుటీరంలో చూశాడు. కుటీరంలో చూసేసరికి పడకపైన తన భార్య అహల్య, దేవరాజు ఇంద్రుడు ఉన్నారు. వారి సంగమాన్ని చూసి అసహ్యించుకున్నటువంటి గౌతమ మహర్షి, ఓరి ఇంద్ర, నీవు దేవతలకు సర్వలోకాలకు శ్రీమన్నారాయణుడు సాంబశివుడు నియమించినటువంటి పరిపాలకుడు, ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడివి. నీవే ధర్మాన్ని తప్పి ఇతరుల భార్యతో వ్యభిచరించావు. గనుక నీకు శపిస్తున్నాను, ఇదే నా శాపము. నీ ఈ కామానికి కారణమైనటువంటి నీ వృషణాలు తెగి పడి నిర్జీవము అగుగాక అని చెప్పించేశాడు. వెంటనే అతని వాక్కు వల్ల ఆ ఇంద్రుని యొక్క వృషణములు 2 తెగి కింద పడిపోయినవి, నిర్జీవములైనవి. తప్పు చేస్తాననే భావంతో ఇంద్రుడు తలదించుకొని అక్కడి నుంచి వెడలిపోయాడు. తదుపరి మహర్షి గౌతముడు తన భార్య వైపు చూసి, నాకు తెలుసు అహల్య, నీవు ఇంద్రునిపైన మనసు పడి ఉన్నావు. అందుకే అతడు నా రూపంలో వస్తే నువ్వు అతడు ఇంద్రుడని తెలిసి కూడా అతనితో నువ్వు వ్యభిచరించావు. నీకు క్షమించడానికి వీలు లేదు. నీ మనస్సులో అతనిపైన ఎట్టి తప్పుడు ఉద్దేశం లేకుండా బలాత్కారంగా అతను చేసి ఉంటే నిన్ను క్షమించేవాడిని. కానీ నీవు కూడా మనసు పడి ఇట్టి పాపాన్ని చేశావు. గనుక నీవు కొన్ని వేల సంవత్సరములు ఈ ఆశ్రమంలో ఎవరికీ కనపడకుండా వాయు ధూళిగా తిరుగుతూ ఉండి తపో శక్తితో ఉండు, తపస్సు చేసుకుంటూ ఉండు. నీవు ఆహారము నీరు ఏమీ లేక వాయువే భక్షణము చేస్తూ ఇన్ని వేల సంవత్సరములు నీవు తపస్సు చేస్తూ ఉంటే నీ పాపం పోతుంది. నీకు ఈ శాపానికి వీరుడు కూడా నేనే చెప్తాను.
నేను శపించిన శాపానికి విరుగుడు కూడా నేనే చెప్తాను విను. నీవు నా భార్య కాబట్టి నిన్ను విడిచిపెట్టలేను కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత నీవు ఇలా తపస్సు చేస్తూ ఉండగా ఈ వనంలో ఎవరికి కనిపించకుండా శ్రీమన్నారాయణ యొక్క సప్తమావతారుడు, మహానుభావుడు, ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు ఈ వనము గుండా వెళ్ళినప్పుడు అతని పాదధూళి నీకు తాకుతుంది. ఆ పాదధూళి తాకినందువల్ల నీవు తిరిగి నీ రూపాన్ని పొందుతావు. అప్పుడు నీ తపోశక్తి వల్ల నువ్వు పవిత్రురాలవై, దేవతల సమానురాలవై, మహోజ్వలంగా దేదీప్యమానంగా వెలిగిపోతావు. అప్పుడు నేను వచ్చి నిన్ను భార్యగా స్వీకరిస్తాను అని శాపానికి విరుగుడు కూడా చెప్తాడు ఋషి. శాపం ఇచ్చింది ఆయనే, ఆ శాపానికి చెప్పింది విరుగుడు కూడా ఆయనే, భార్య కాబట్టి. ఆమె చేసిన తప్పుకి శిక్ష ఆ విధంగా అతను శాపం ద్వారా విధించి అతను హిమాలయాలకు తపస్సుకు పోతాడు. ఇలా ఎన్నో ఏండ్లు తపోశక్తితో అలా ఉంటుంది ఆ తల్లి. జై శ్రీమన్నారాయణ.